తెలంగాణ టీ20 లీగ్, సూపర్ లీగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతదని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలయిపోయింది. అయితే దాని గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడింది లేదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామంటే నెక్స్ట్ మంత్ జరగొచ్చు, తర్వాత జరగొచ్చు అని అంటున్నారు గానీ, ఇంతవరకైతే అది జరుగుతది అని కన్ఫర్మేషన్ లేదు. హైదరాబాద్, తెలంగాణలో టీ20 లీగ్. అయితే మిగతా 13 స్టేట్‌లలో కర్ణాటక గాని, కేరళ గాని, ఒడిస్సా గాని, బీహార్ గాని, ఢిల్లీ గాని, ఇంకా 13 స్టేట్‌లలో వాళ్ళ లీగ్స్ అనేది స్టార్ట్ అయిపోయి 2, 3 సెషన్స్ గూడా కంప్లీట్ అయ్యి, అక్కడి నుంచి చాలా మంది ప్లేయర్సు ఇండియాకి గాని, ఐపీఎల్‌కి గాని సెలెక్ట్ అవుతుండ్రు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టాలెంటు కుప్పలు కుప్పలుగా ఉంది. కానీ ఆపర్చునిటీ చాలా తక్కువుంది. కాబట్టి ఈ హైదరాబాద్‌లో, తెలంగాణలో ఎప్పటికైనా ఈ టీ20 లీగ్ పెడతారా? టాలెంట్‌ని గుర్తిస్తారా? లేదా? అనేది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. ఎంతసేపున్న అకాడమీకి వెళ్ళాలి. అకాడమీలో పెట్టిన లీగ్ మ్యాచెస్ ఆడాలి. దాని తర్వాత ఆ లీగ్ మ్యాచెస్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే కష్టమే. ఇలా ఇండైరెక్ట్‌గా గూడా చాయిస్ ఇస్తే ఇలా పూర్తిగా టాలెంట్‌ని అంటే ఎక్కడగా అకాడమీ వెళ్ళని వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళకున్న టాలెంట్ గూడా ఉంటది. వాళ్ళకు డైరెక్ట్ సెలక్షన్స్ జరుగుతాయి ఇందులో. సో, వాళ్ళకు గూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతది ఈ లీగ్ పెట్టడం ద్వారా. కానీ అనౌన్స్‌మెంట్ చేసే ఈ హైదరాబాద్‌లో అనౌన్స్‌మెంట్ జేసి 2 సంవత్సరాలయింది. ఇంతవరకైతే ఎలాంటి లీగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ముందు వచ్చే నెలలో, పై వచ్చే నెలలో స్టార్ట్ అవుతదో లేదో తెలీదు. ఎందుకంటే ఇలాంటి లీగ్స్ పెట్టడం వల్ల చాలా మంది ప్లేయర్స్‌కి హెల్ప్ అవుతది. ఎందుకంటే మిగతా స్టేట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, స్టార్ట్ చేసినాయి. స్టార్ట్ చేయనోళ్ళుంటే కూడా వాళ్ళు సెలక్షన్స్ జరిపి మరీ స్టార్ట్ చేస్తున్నారు. చాలా లీగ్స్ నేను చూస్తున్నా. స్టేట్‌కి సంబంధించిన లీగ్స్, ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. అదర్ స్టేట్స్‌కి ఢిల్లీ గాని, ఇంకా ఒడిస్సా గాని, కర్ణాటక, కేరళ అక్కడ వాళ్ళకు అక్కడ ఉన్న స్టేట్‌లో ఉన్న ప్లేయర్స్‌కి చాయిస్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అక్కడ వెళ్లి ఆడలేరు గదా! ఆ స్టేట్‌లో. సో, తెలంగాణ టీ20 లీగ్ స్టార్ట్ అయితేనే చాలా మందికి ఒక ఆపర్చునిటీ దొరకొచ్చు అని నా అభిప్రాయం. కానీ ఈ టీ20 లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయితదో ఎవరికీ తెలీదు.